ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2 పంటలు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు. సగం ఇచ్చిండు, సగం ఎగ్గొట్టిండు. మధ్యలో ఒక వానకాలం ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 2 ఎకరాలకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. అంటే రైతు బంధు సగం సగం. బోనస్ పోయిన వానకాలం ఇచ్చిండు, పోయిన యాసంగి ఎగ్గొట్టిండా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేడుగా. ఇప్పుడు మళ్ళా వానకాలం ఇచ్చిండు, మళ్ళా యాసంగి ఎగ్గొడతాడు. అంటే బోనస్ బోగస్, సగం సగం. బోనస్ చూస్తే సగం సగం, రైతు బంధు చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే 2 చీరలు రావాలి, వచ్చింది ఒక్కటి. ఆ ఒక్కటి ఎవరికి వచ్చింది? ఆ ఒక్కటి కూడా సంఘాల్లో ఉన్న వాళ్ళకే వచ్చింది. అంటే అత్తకు లేదు, బిడ్డకు లేదు, తల్లికి మాత్రం ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనుకోవాలి? నా కోడలు కట్టుకుంది కానీ నాకు ఇయ్యలే అనుకోదా? బిడ్డ ఏమనుకోవాలి? మా అమ్మకి వచ్చింది కానీ నాకు రాలేదు అనుకోదా? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి తల్లికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి 2 బతుకమ్మలకు ఇచ్చింది ఒకటే, ఆ ఇచ్చిన ఒకటి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఎగ్గొట్టిండు. అవునా కాదా? ఈ రకంగా అంతా ఆగమాగం. ఏ పథకం చూడు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, కూలీలందరికీ ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు, డబ్బా కొట్టిండు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండు, ఫ్లెక్సీలు కట్టిండు, ఉపన్యాసాలు కొట్టిండు. చూసింది ఏంటంటే మండలానికి 1 ఊరికి ఇచ్చిండు, అన్ని ఊర్లకే కొట్టిండు. 1 ఊరికి ఇచ్చిండు, అది ఒక తాపనే ఇచ్చిండు.